హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రాగి దోశ రెసిపీ చూపించబోతున్నాను. రాగి దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్పుల రైస్, 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 to 10 అవర్స్ నానిన తర్వాత ఒక గ్రైండర్ తీసుకొని అందులో స్మూత్ పేస్ట్గా చేసుకొని 8 to 10 అవర్స్ ఫర్మెంట్ అయ్యేలాగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 8 to 10 అవర్స్ ఫర్మెంట్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోండి. దోశ మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వేడివేడిగా తినేసేయండి. రాగి దోశల వల్ల బెనిఫిట్ ఏంటంటే రాగి దోశలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అదే మన రెగ్యులర్ దోశల్లో అయితే కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని రాగి దోశస్ ఇలా ట్రై చేస్తే హెల్త్కి మంచిది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.